ఈ భూమి మీద అన్నిటికన్నా చిన్న పార్టికల్ ఏది అనగానే మనం యాటమ్ అనుకుంటాం. కానీ ఈ విశ్వంలో వాటికన్నా చిన్నవి వేరే ఉన్నాయి. అవే న్యూట్రినోలు. ఇవి ఎంత చిన్నగా ఉంటాయో తెలుసా? మనం కంటితో ఒక అణువును చూడలేం. మళ్ళీ ఈ అణువు లోపల ప్రోటాన్, న్యూట్రాన్ నుండి వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంత చిన్నగా ఉంటాయో అర్థం చేసుకోండి. అలాంటిది ఈ న్యూట్రినోలు అనేవి ఒక అణువు మధ్యలో నుండి కూడా ప్రయాణించగలవు. మన విశ్వంలో సోలార్ న్యూట్రినోలు సూర్యుడి నుండి నిరంతరం మన భూమి వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. అంతేకాదు, అవి మనకు తెలియకుండానే మన శరీరంలో ఒకవైపు నుండి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మరొక వైపు నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఎంత అంటే జస్ట్ మన వేలి చివర 1 సెంటీమీటర్ భాగంలో 1 సెకనుకు 10,000 కోట్ల న్యూట్రినోలు ప్రయాణిస్తున్నాయి. అంటే మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలోని కణాల మధ్య నుండి ప్రయాణిస్తూ వెళ్ళిపోతున్నాయంటే అవి ఎంత చిన్నగా ఉంటాయో అర్థం చేసుకోండి. వర్షం పడుతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దంతో వచ్చే ఉరుములు, మెరుపులు భయంకరంగా ఉంటాయి కదా. మనం చూసేవన్నీ కూడా చిన్న చిన్న మెరుపులే. కానీ 2019లో బ్రెజిల్లో ఒకసారి ఏకంగా 700 కిలోమీటర్ల పొడవైన మెరుపు ఏర్పడింది. అంతేకాదు, నార్మల్గా మెరుపు వస్తే 2 లేదా 3 సెకండ్లో మాయమవుతుంది. కానీ ఆ మెరుపు ఏకంగా 16.7 సెకండ్ల పాటు ఉందట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏర్పడిన అతిపెద్ద మెరుపు ఇదే అయి ఉండవచ్చని WMO ప్రకటించింది. 1984లో రాబర్ట్ కన్నింగ్హమ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అమెరికాలో ఒక రెస్టారెంట్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారు. ఒకరోజు నార్మల్గా వెళ్ళి భోజనం చేసిన తర్వాత తనకు సర్వ్ చేసిన ఫిలిస్ పెంజో అనే వెయిటర్కి ఒక ఆఫర్ చేశాడు. అదేంటంటే, నీకు టిప్ కావాలా, లేక నా దగ్గర 6 లాటరీ టికెట్స్ ఉన్నాయి, వీటిని చెరొక 3 తీసుకుందాం, ఎవరికి లాటరీ వచ్చినా సగం సగం పంచుకుందాం అని ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు ఆమె టిప్ కాకుండా లాటరీ టికెట్స్ని తీసుకుంది. విచిత్రం ఏమిటంటే, ఆ లాటరీలో పోలీస్ ఆఫీసర్కి ఏకంగా $6 మిలియన్ ప్రైజ్ మనీ దక్కింది. అంటే మన రూపాయల్లో సుమారుగా 45 కోట్లు. ఇంకొకరెవరైనా అయితే అంత డబ్బు వచ్చేసరికి మాట మార్చేస్తారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం 45 కోట్ల ప్రైజ్ మనీలో సగం ఆ వెయిటర్కి ఇచ్చేశాడు. అప్పుడు ఆమె టిప్ కాకుండా లాటరీ టికెట్ తీసుకోవడం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇప్పటికీ ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద మరియు విలువైన టిప్గా దీనిని చెప్పుకుంటారు. మన కంటిలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అది మనకు కూడా కనిపిస్తుంది. దీనిని లాక్రిమల్ పంక్టమ్ అని అంటారు. ఈ రంధ్రం కంటి నుండి డైరెక్ట్గా ముక్కులోకి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఏడ్చినప్పుడు కంటిలోకి వచ్చే నీరు ఈ రంధ్రం గుండా ముక్కులోకి వెళ్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు నుండి కూడా నీరు కారుతుంది. బాడీలో జరిగే మెటబాలిజంని బట్టి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జీవితకాలం ఉంటుంది. కొన్ని జీవులు 100 సంవత్సరాలు బ్రతికితే మరికొన్ని మాత్రం కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాయి. అయితే మరి ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలం బ్రతికే జీవి ఏంటో తెలుసా? మే ఫ్లైస్. ఇవి కేవలం 24 గంటలు మాత్రమే బ్రతుకుతాయి. ఒకవేళ పరిస్థితులు బాగోకపోతే ఆ మాత్రం కూడా బ్రతకవు. అందుకే వీటిని 1 డే ఇన్సెక్ట్స్ అని అంటారు. వీటిలో మళ్ళీ 2500 రకాలున్నాయి. ఇవి పుట్టడం, సెక్స్ చేయడం, గుడ్లు పెట్టడం, చనిపోవడం, అంతే వీటి పని. బ్రతికిన కొంత సమయంలోనే ఇవి పునరుత్పత్తి జరుపుతున్నాయి కాబట్టే వీటి జాతి ఇంకా మనుగడలో ఉంది. నార్మల్గా మనం గాలిని పీల్చకపోతే ఎంతోసేపు బ్రతకలేం. కానీ బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి చెందిన ఒక టీం మైక్రో పార్టికల్ ఎలిక్సర్ని డెవలప్ చేశారు. ఇది మనం బాడీలోకి ఎక్కించుకుంటే అరగంట వరకు మనం గాలి పీల్చకుండా బ్రతకవచ్చు. దీనిని మనం రక్తంలోకి ఎక్కించిన వెంటనే శరీరంలో ఉండే ప్రతి కణానికి ఇది ఆక్సిజన్ అందేలా చేస్తుంది. వినడానికి సైన్స్ ఫిక్షన్ మూవీలో అనిపిస్తుంది, కానీ ఇది నిజం. అమెరికాలోని ఇల్లినాయ్ అనే రాష్ట్రంలో రిలే హార్నర్ అనే ఈమె తలకి బలంగా గాయం అవడం వల్ల ప్రతి 2 గంటలకు ఒకసారి ఆమె మెమరీ రీసెట్ అయిపోతుంది. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి అప్పటి వరకు జరిగింది మర్చిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఆ రోజుని జూన్ 11 అనుకుంటుంది. ఆ రోజే తన తలకు దెబ్బ తగిలిన రోజు. ఈమె తనతో పాటు ఎప్పుడూ ఒక బుక్, పెన్సిల్ ఉంచుకుని ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవడం, తన ఫోన్లో ప్రతిదీ ఫోటో తీసుకోవడం, అలాగే ప్రతి 2 గంటలకు ఒకసారి అలారం సెట్ చేసుకుని మర్చిపోయిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ మతిమరుపు కారణంగా తనకి లైఫ్ అంతా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుందట. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. యాక్సెల్ ఎర్లాండర్సన్ అనే రైతు చెట్లను రకరకాల ఆకారంలో పెంచడం హాబీగా పెట్టుకున్నారు. ఇతను మొక్కలుగా ఉన్నప్పుడే వాటి కొమ్మల్ని కావలసినట్టుగా వంచి ఈ విధంగా వింత వింత ఆకారాల్లో పెరిగేలా చేశాడు. వీటిలో ఆర్చ్, గ్రిడ్, రివాల్వింగ్ డోర్స్, లవ్ సింబల్, చైర్ ఇలా ఎన్నో ఆకారంలో చెట్లను చూడవచ్చు.
సాధారణంగా ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ రావాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఇండోనేషియాకి చెందిన ఒక యూట్యూబర్ 2 గంటల 20 నిమిషాల పాటు ఏమీ చేయకుండా అలా కెమెరా ముందు కూర్చుని కెమెరాని చూస్తూ రికార్డ్ చేసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అయిపోయింది. ఆ వీడియో 2020 జూలై 10న అప్లోడ్ చేస్తే ఇప్పటికీ ఆ వీడియోకి 27 లక్షల వ్యూస్ వచ్చాయి. అసలు తను కేవలం 5 నుండి 10 నిమిషాల వరకు మాత్రమే కదలకుండా కూర్చుందాం అనుకున్నాడు. కానీ అతను కదలకుండా బాగానే ఉండేసరికి దానిని 2 గంటల పాటు కంటిన్యూ చేశాడట. ఇదిలా ఉంటే కొంతమంది అతను ఎన్నిసార్లు కదిలాడు, ఎన్నిసార్లు కళ్ళు ఆర్పాడు అని లెక్కేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసి చాలామంది తమకు కూడా వ్యూస్ రావాలని 4-5 గంటలు, కొంతమంది 8 గంటల పాటు ఇతనిలాగే కదలకుండా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ప్రపంచంలో కొంతమందికి AHS అంటే ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిసార్డర్ ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళలో ఒక చెయ్యి వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ముఖ్యంగా నాన్ డామినెంట్ హ్యాండ్కి ఇది వస్తుంది. అంటే వాళ్ళు కుడి చేతి వాటం వాళ్ళైతే ఎడమ చెయ్యి, అదే ఎడమ చేతి వాటం వాళ్ళైతే కుడి చెయ్యి ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్కి గురవుతుంది. ఈ సిండ్రోమ్ వల్ల వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ చెయ్యి దానికదే కదలడం, ఒక్కొక్కసారి మనం ఏమైతే అనుకున్నామో దానికి వ్యతిరేకంగా చేయడం. అంటే ఉదాహరణకి మనం డోర్ ఓపెన్ చేద్దాం అని తెరుస్తూ ఉంటే ఈ ఏలియన్ హ్యాండ్ ఆ డోర్ని క్లోజ్ చేస్తుంది. అలాగే ఆఫీస్లో ఉన్నప్పుడు దానికదే పెన్ తీసి పక్క వాళ్ళ మీదకి విసరడం, ఇలా ఏవేవో చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ మనిషినే కొట్టడం, గుద్దడం, తన గొంతును తానే నొక్కడం ఇలా చేస్తుందట. వినడానికి మనకు ఎలా ఉన్నా కానీ ఆ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరో తమ చేతిని కంట్రోల్ చేస్తున్నట్టుగా చాలా భయంకరంగా ఉంటుందట. బ్రెయిన్ స్ట్రోక్, ఇన్ఫెక్షన్, ట్యూమర్, ఆల్జీమర్స్ కానీ ఉంటే ఈ సిండ్రోమ్కి గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 150 మంది పైనే ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.